అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డివైన్ స్టార్ టారో 369 అండి. ఈరోజు మనం మీ పర్సన్ యొక్క అంటే మీ గురించి వారు దాచిపెడుతున్న నిజం ఏంటి, అసలు మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళు ఏం దాచిపెడుతున్నారు మీ దగ్గర, ఎందుకు మీతో ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు. సో దీని గురించి చూద్దాము అండ్ గైడెన్స్ కూడా చూద్దాము. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పర్సన్ని తలుచుకోండి. ఒక 3 టైమ్స్ ఎవరైతే మీ మనసులో ఉన్నారో వాళ్ళని తలుచుకొని ఈ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో చూసే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజోనేట్ అవుతుందండి. ఈ ఎనర్జీస్ అనేటివి వాళ్ళకి రెజోనేట్ అవుతాయి. సో కమింగ్ టు ద పాయింట్, మనం తొందరగా ఎనర్జీస్ని చెక్ చేద్దామండి. థ్యాంక్ యూ. 3 టైమ్స్ మీ పర్సన్ నేమ్ని తలుచుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ దాచిపెడుతున్న, వారి గురించి దాచిపెడుతున్న ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆల్రెడీ కార్డ్స్ వచ్చాయి, బట్ ఐఎమ్ నాట్ రెడీ. వస్తాయేమో చూద్దాం. మా వ్యూయర్స్ పర్సన్ అది మనసులో ఏం దాచిపెడుతున్నారు చెప్పకుండా, క్లారిటీ లేకుండా ఏం దాచిపెడుతున్నారు ప్లీజ్ చెప్పండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ గురించి వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏంటి, ఏం దాచిపెడుతున్నారు చెప్పకుండా ప్లీజ్ హెల్ప్ చేయండి. స్పిరిట్ ఏంజల్స్, ఓకే ఓకే ఓకేనండి. ఐ హోప్ మీకు కార్డ్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను. సో కార్డ్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఓకే, సో ఫస్ట్ వారి ప్రస్తుత భావాలు అంటే ఏంటి, ఏం ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళైతేనండి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ మనసులో కూడా వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది. చెప్పాలి అని అంటే దీన్ని లాంగ్ రన్లో తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే మీరు ఎలా ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే మీకు చేయట్లేదండి. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టూతా ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏవో ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు అవి ఓపెన్ అప్ అవ్వడానికి వాళ్ళకి ఇది మంచి టైం కాదు, కొంతకాలం మనం వెయిట్ చేయాలి అన్నారు. అలా అని మీ మీద ప్రేమ లేక కాదు, ఎస్ దే లవ్స్ యూ, బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఇది కొంచెం టైం తీసుకుని దీన్ని సాల్వ్ చేయాలి. ఏదైనా సరే ఎక్స్ప్రెస్ అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ చెప్పడానికి ధైర్యం లేదండి వాళ్ళకి. బేసికల్గా చెప్పాలంటే ధైర్యం లేదు. మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు కానీ ధైర్యం లేదు, చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ వాళ్ళని ఆపుతున్నాయి. ఏ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో అంటే సొసైటీ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వనివ్వండి, ఏవైనా సరే వాళ్ళు చెయ్యొచ్చు. ధైర్యం చేస్తే ఈ విషయం పెద్ద పెద్ద విషయమేం కాదు వాళ్ళకి, కానీ వాళ్ళు భయపడుతున్నారు. సో అదొకటి. వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చెయ్యంది ఏంటి అని అంటే ఒక మ్యారీడ్ మెటీరియల్ లాగా చూస్తున్నారండి. మీరు తన లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది, పిల్లలు, తర్వాత హ్యాపీ లైఫ్, మీరు ఒక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ లాగా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని
చెప్పడం లేదు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో మీలాంటి పర్సన్ ఉంటే ఫ్యామిలీ లైఫ్ అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అదొకటి మీకు చెప్పట్లేదు. అంటే తన పార్ట్నర్ ఎలా ఉండాలి అనే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. తనకి ఎలాంటి పార్ట్నర్ కావాలి, తన లైఫ్లో ఎలా ఉండాలి, ఇలాంటి పార్ట్నర్ అయింటే నా లైఫ్ బాగుంటుంది, చాలా బాగుండేది, పిల్లలు ఏ లైఫ్ అయితే కోరుకుంటున్నారో ఆ లైఫ్ ఉండేది ఇలాంటి పార్ట్నర్ ఉంటే అని అనుకుంటున్నారు. బట్ అది మీకు చెప్పడం లేదు. సో వాళ్ళకున్న సర్కమ్స్టెన్సెస్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల దీన్ని కూడా దాచిపెడుతున్నారు. ఇలాంటి పార్ట్నర్ అంటే నాకు ఎంత బాగుండేది అని అనుకుంటున్నారు కానీ మీకు చెప్పడం లేదు. మరి భయాలు ఏంటంటేనండి, కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయండి. ఇక్కడ కమిట్మెంట్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేరు, వాళ్ళకి అదే ప్రాబ్లం. ఇక్కడ కమిట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తే వాళ్ళ మనసులో ఉన్న భావాలు, వాళ్ళకి మీ మీదున్న ప్రేమని గనక ఎక్స్ప్రెస్ చేసి ఇవన్నీ చెప్తే మీరు కమిట్మెంట్ అడుగుతారు. సో ఆ కమిట్మెంట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు ఇవ్వలేరు వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం వాళ్ళకి ఇదొక పెద్ద ఛాలెంజింగ్ అండి. వాళ్ళ మనసులో పెట్టుకున్నారు, కానీ వాళ్ళ మనసులో ఉన్నాయి కానీ భావాలు, కానీ వాళ్ళు దీన్ని ఎక్స్ప్రెస్ చేసే స్టేజ్కి ఇంకా రాలేదు వాళ్ళు. బట్ వాళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇస్తారు, బట్ నాట్ ఎట్ ద రైట్ టైం. ఈ టైంలో ఇవ్వలేరు వాళ్ళు. బట్ ఖచ్చితంగా వాళ్ళు ఈ రిలేషన్షిప్లో వర్క్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తారు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న దాని గురించి కూడా వాళ్ళు థింక్ చేస్తారు. ఎందుకంటే మీరే వాళ్ళ హ్యాపీనెస్, మీరే వాళ్ళ తన పార్ట్నర్కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు ఉండాలో అన్నీ మీలో ఉన్నాయి. సో మీరే వాళ్ళ హ్యాపీనెస్. బట్ ఇది ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ప్రజెంట్ అయితే కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కమిట్మెంట్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అదే వాళ్ళ భయం. ఏమో నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళకే తెలీదు. వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది వాళ్ళకే తెలీదు. సో ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక పర్సన్ మాత్రమే ఇష్టపడుతున్నారు, ఇంకో పర్సన్ దాచిపెడుతున్నారు. వాళ్ళ భావాల్ని దాచిపెట్టి ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అని అంటే కమిట్మెంట్ ఇష్యూ. ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకే తెలియదు. సో ఫ్యూచర్లో అయితే మాత్రం ఈ రిలేషన్ మంచి స్టేజ్కి వెళ్ళేది అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తారు, మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఇంకా ప్రజెంట్ అయితే యాక్షన్ లేదు. ఫ్యూచర్లో వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా. మీతో హ్యాపీనెస్ చూడాలనుకుంటున్నారు, ఒక సెలబ్రేషన్ చూడాలనుకుంటున్నారు, ఒక మ్యారీడ్ లైఫ్ చూడాలనుకుంటున్నారు వాళ్ళు. బట్ ప్రజెంట్ అయితే చాలా స్టక్ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు ఇవైతే ప్రజెంట్ ఇప్పుడు చెప్పలేరండి, దానికి చాలా టైం పడుతుంది. సో మేబీ ఒక 10 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, ఆల్మోస్ట్ 10 to 11 months అట్లా పట్టచ్చండి. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్రెస్ చేసే టైం రావాలి అంటే మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే గ్రౌండెడ్గా ఉండండి. మీరు గీసుకున్న ఏదైతే ఉందో దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తాడనేది మాత్రం మీరు ఖచ్చితంగా బిలీవ్ చేయండి. ఆ పర్సన్ వస్తాడు. మీరు మీ స్టేజ్లో మీ సెల్ఫ్ మీద, మీ థింగ్స్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఒక గ్రౌండెడ్ లెవెల్లో మీరు వర్క్ ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా
వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇవి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కమిట్మెంట్ ఇచ్చే స్టేజ్ కూడా వస్తుంది. బట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి, గార్డెడ్ అప్లో ఉండండి, స్ట్రాంగ్గా మీ మాట మీద మీరు నిలబడండి అండ్ స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు అందరికీ రెసినేట్ అయ్యింది అనుకుంటున్నాను. ఎవరెవరికైతే రెసినేట్ అయిందో ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇవి కేవలం పెయిడ్ రీడింగ్సేనండి. నిజంగా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో రీజనబుల్గానే చెప్తాను నేను. బట్ మీకు పర్సనల్గా తెలుసుకోవాలి, ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అంటే మాత్రం మీరు పెయిడ్ రీడింగ్స్ తీసుకోవచ్చండి. ఫ్రీ రీడింగ్స్ అయితే లేవండి. థ్యాంక్ యూ సో మచ్.